హిందూ ఆలయ వ్యవస్థ ద్వారా మాత్రమే సుమారు రోజుకి 40 లక్షల మందికి పైగా నిత్యాన్నదానం జరుగుతుంది. అలాగే శ్రీరామనవమి, మహాశివరాత్రి, వినాయక చవితి, దసరా లాంటి ప్రత్యేకమైన రోజుల్లో ఊరూరున, వీధి వీధిన చాలా పెద్ద మొత్తంలో అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా ప్రకృతి వైపరీత్యాల సమయంలో హిందూ ఆలయ వ్యవస్థ చాలా పెద్ద మొత్తంలో ఆహార వితరణ కార్యక్రమాలు చేపడుతుంది. ఉదాహరణకు కరోనా సమయమే కావచ్చు, లేదా రీసెంట్గా వచ్చిన మన విజయవాడ ఫ్లడ్సే కావచ్చు. 40 లక్షల మంది కడుపు నింపడానికి ఒక్క మీల్కి రూ. 25 చొప్పున చూసుకున్నా ఒక్క రోజుకి 10 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. అలాగే నెలకి చూసుకుంటే 300 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇదే సంవత్సరానికి చూసుకుంటే 3600 కోట్ల వరకు ఖర్చవుతుంది. హిందూ ఆలయ వ్యవస్థ ఇంత పెద్ద మొత్తంలో అన్నదానం చేయడానికి కావాల్సిన ఫండింగ్ సామాన్య భక్తుల జేబులోంచి వచ్చిన వారి కష్టార్జితం. ఎందరో మంది కడుపులు నింపుతున్న ఇంత పెద్ద వ్యవస్థలో మనం కూడా భాగమైనందుకు చాలా గర్వపడాలి.